ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం ప్రభుత్వ టెలికాం నిబంధనలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంది. టెలికాం చట్టంలో కొన్ని నిబంధనలు కూడా చోటు చేసుకున్నాయి. రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ సహా దేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్పై ప్రభావితం చేసేటువంటి ప్రధానంగా నియమాలన్నీ మారున్నాయి, అమల్లోకి వస్తాయన్నమాట. అన్ని రాష్ట్రాల్లో దీనిని అనుసరించాల్సి ఆదేశించింది. ఆప్టికల్ ఫైబర్ లైన్లు, టెలికాం టవర్లు సంస్థాపన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ ఒక లేఖలో అయితే పాలసీలో రాబోయే మార్పుల గురించి సంబంధిత అధికారులు తెలియజేయాలని రాష్ట్రాలను అయితే కోరారు. కొత్తగా ఆర్ఓడబ్ల్యూ నియమాలు దేశంలోని టెలికాం మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచుతాయని చెప్పేసి భారతదేశ అంతటా 5G టెక్నాలజీ వేగంగా రోల్ అవుట్ చేయడానికి కూడా దోహదపడుతుందని మిట్టల్ చెప్పారు. నవంబర్ 30లోగా సమాధానం ఇవ్వాలని ఈటీ నివేదిక ప్రకారం జనవరి 1 నుండి కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నట్టు తెలిపిందనమాట. ఇది ఆప్టికల్ ఫైబర్ టెలికాం టవర్లను ఏర్పాటు చేయడంలో వేగవంతం చేయనుంది. టెలికాం ఆపరేటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ప్రొవైడర్లు కూడా దీని నుండి చాలా సహాయం పొందుతున్నారు. ఈ విషయమైన అన్ని రాష్ట్రాల కార్యదర్శి డిఓటి సెక్రటరీ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. నవంబర్ 30లోగా ప్రతి ఒక్కరు కూడా భరోసా కల్పించాలని, జనవరి 1 నుంచి పోర్టల్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పేసి రాష్ట్రానికి మరింత శక్తి. కొత్త రూల్ జనవరి 2025 నుండి అమల్లోకి రావాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి రూల్ ఇక్కడితో ఆగాలని లేఖలో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు కొత్త రూల్ అమల్లోకి రానుంది. కొత్త రూల్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు మరింత అధికారం ఇవ్వనుంది. తద్వారా విషయం అధికారానికి స్పష్టత ఇవ్వవచ్చు అని చెప్పేసి. రూల్ అంటే ఏంటిదంటే ఆర్ఓడబ్ల్యూ నియమం అనేది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తిపై మొబైల్ టవర్లలో ఇతర టెలికాం స్థాపన కోసం అమలు తప్పనిసరి చేసే సూచనల సమితి. సో మొత్తానికైతే కొన్ని కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. అవి ఎప్పుడంటే జనవరి 1, 2025 నుంచి కొత్త నియమాలు అయితే రాబోతున్నాయి. త్వరలోనే చాలా మార్పులు అయితే చూడవచ్చు అనమాట. 5G పైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. సో మొత్తం మీద అయితే ఆర్ఓడబ్ల్యూ కొత్త నియమాలు 5Gకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పుడు టెలికాం మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటవుతున్నాయి. వేగవంతమైన నెట్వర్క్ల నియమంలో చాలా సానుకూలంగా అనిపిస్తుంది. ఎందుకంటే 5G కోసం కొత్త టవర్లను కూడా ఇన్స్టాల్ చేయడంపై దృష్టి కేంద్రీకరించనుంది. ఇదైతే గరిష్ట